మాన్యులు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఒక పుస్తకాన్ని వెలువరించారు, రుబాయి ఉపలబ్ధి పేరుతోటి. దీనికంటే ముందు వచ్చేటువంటి ఆచార్ల వారి పుట్టినరోజు నాటికి ఒక పుస్తకాన్ని తేవాలని ఆచార్ల వారికి శిష్యులైనటువంటి తాళ్ళపల్లి మురళీధర్ గౌడ్ గారు నన్ను కోరారు. అప్పుడు రాస్తాననుకున్నది నాకుండేటువంటి నా ఉద్యోగరీత్యా నాకుండేటువంటి కొన్ని ఒత్తిడుల వలన ఇది చాలా ఆలస్యమైంది. ఇది ఆలస్యమై కూడా నాకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇంతటి గొప్ప కార్యక్రమంలో ఇవాళ ఇంతమంది పెద్దల మధ్యలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకునేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది. ఈ పుస్తకం రాయటం ఎంత గొప్ప అవకాశం అంటే, ఆచార్ల వారు నాకు బాగా ఇష్టమైన విమర్శకులు, అలాంటి వారి మీద విమర్శ రాసేటువంటి అవకాశం నాకు కలగటం. ఇంతమంది పెద్దలు, ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, రవా శ్రీహరి గారు, కోదల సుప్రసన్నాచారి గారు, ఇలాంటి మహానుభావులంతా ఇక్కడ ముందు వేదిక ముందు ఉన్నారు. అలాంటి వేదిక మీద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం అనేటువంటిది నాకు దొరికినటువంటి మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా నేను రసమయ కార్యక్రమాలు 3 పాల్గొన్నాను. మొట్టమొదటగా పూజ్యులు రాఘవాచార్యుల వారికి శ్రీనివాసాచార్యులు గారు జరిపినటువంటి కనకాభిషేక మహోత్సవంలో పాల్గొన్నాను. తర్వాత ఇప్పుడు ఈ 2వ కార్యక్రమంలో కూడా మళ్ళీ అదే అతిథిగా పాల్గొన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రసమయ్య వారికి, ఈ పుస్తకాన్ని రాయడానికి ఆయన ఓపికను నేను చాలా పరీక్షించినా కూడా నా వెంటబడ్డటువంటి మురళీధర్ గౌడ్ గారికి, వాళ్ళ గురువు గారి కోసం ఆయన అంత కష్టపడ్డారు. ఈ పుస్తకాన్ని అంగీకరించి, అంకితానికి కూడా అంగీకరించినటువంటి పెద్దలు సౌమనస్యులు ఆయన తిరుమల శ్రీనివాసాచార్య గారికి, మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ నారాయణ శర్మ. ఇప్పుడు నాగబాల సురేష్ తాను ఎలా చురుగ్గా ఉంటాడో ఉపన్యాసం కూడా అంత చురుగ్గా ఉంటుంది. నిమిషాల్లో. సభకు నమస్కారం. సప్త సముద్రాలని ఒక చిన్న గ్లాసులో బంధిస్తే ఎలా ఉంటుందో అలా బంధించి 25 నిమిషాల్లో నేను డాక్యుమెంటరీ ఫిలిం చూపించాను. వారి అనుభవాలు, వారి సాహిత్య కృషి లేదా సాహిత్యంలో ఆయన చేసిన ఇంకా నిరంతరంగా చేస్తున్న కృషిని నేను విశ్లేషణ చేయాలంటే 25 నిమిషాలు సరిపోదు. ఆ జీవితాన్ని అంతా పెట్టే ప్రయత్నం చేశాను, నాకున్న పరిధుల్లో చేశాను. తప్పులు ఏమున్నా కూడా నేనే బాధ్యుడిని. ఒప్పులుంటే మాత్రం మా మురళీధర్ గౌడ్ గారు, మా తుమ్మూరి రామరావు ఇద్దరు, వాళ్ళ ఒప్పులు వాళ్లకు చెందుతాయి. నేను చేయడానికి వాళ్ళిద్దరు కారకులు. ఇలాంటి గొప్పవాళ్ళంతా అలసాని పెద్దనని మనం చూడలే, పాల్కురి సోమనాథుడిని చూడలేదు, పోతనా మహాత్ముడిని చూడలేదు. కానీ మన కళ్ళ ముందర మన ఎదురుగా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఈ ఇండస్ట్రీలో ఉన్నందుకు, టెలివిజన్ రంగంలో ఉన్నందుకు, 25 ఏళ్ల నుంచి ఉన్నందుకు నా బాధ్యతగా 850 డాక్యుమెంటరీలు చేస్తే అందులో 56 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ పెద్దవాళ్ళవే ఉన్నాయి. ఇవాళ 80 ఏళ్ళు పూర్తి చేసుకొని సహస్ర చంద్ర దర్శనం చేసుకోబోతున్న శుభతరుణంలో నాకింత అవకాశం రావడం ఆ వాగీశ్వరి నాకు అందించిన గొప్ప వరంగా నేను భావిస్తున్నాను, తప్ప వేరే కాదు. మనకి తెలియదు, గర్కా మురిగి దాల్ బరాబర్ అనుకుంటాం. గొప్ప గొప్ప వాళ్ళందరూ మన పక్కనే ఉంటారు, మన ఇంటి పక్కనే ఉంటారు, మనతోటి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ గొప్ప అద్వితీయమైన ప్రాజ్ఞతను, జ్ఞానాన్ని, అపారమైన వాగీశ్వరి సంపదను తెలుసుకొని వాళ్ళ సాంగత్యంలో నేను కూడా ఆ గురువుగారితో నడుస్తున్నాను. ఆయనను వచ్చి డాక్యుమెంటరీ ఫిలిం మొదటిసారి చేసినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని నన్ను గట్టిగా ఆలింగనం చేసుకుంటే అది నాకు ఆస్కార్ అవార్డు లెక్క అనిపించింది, 16 నంది అవార్డుల లెక్క అనిపించింది. ఇంతకంటే ఏం కావాలి? ఇలాంటి మహానుభావులు మన మధ్య ఉన్నందుకు మనం సంతోషిస్తూ, ఈ మధ్యనే మనం ప్రపంచ తెలుగు మహాసభల్ని జరుపుకున్నాం. అలాంటి తెలుగు మహాసభల వైభవంలో ఇలాంటి వాళ్ళను మననం చేసుకుంటూ, అది స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలుగు భాషకు ఏం కాదు, తెలుగు మాటకు ఏం కాదు, సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడి చల్లదనం ఉన్నంతకాలం, గాలి ఉన్నంతకాలం, ఇలాంటి మహానుభావులు ఉన్నంతకాలం తెలుగు చల్లగా ఉంటుంది, తెలుగు వెలుగు చల్లగా ఉంటుంది, తెలుగు మాట వెలుగుతూనే ఉంటుంది. నమస్సులు. నాగబాల సురేష్ చూడడానికి చిన్నవాళ్ళలాగా ఉంటాడు, కానీ దాదాపు 18 నందుల్ని తన ఇంట కట్టేసుకున్నటువంటి నాగబాల సురేష్ మనం చాలా గర్వపడాలి. అలాంటి ప్రజ్ఞాధురుని మనం ఇవాళ ఇక్కడ వేదిక మీద చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మంచి వదాన్య వరేణ్యులైనటువంటి సోదరులు డాక్టర్ విజయ్ కుమార్ గారు
గారు, డాక్టర్ కెవి రమణాచారి గారు, ముఖ్య అతిథి మనందరి ప్రీతమ నాయకులు శ్రీ కొలిచేటి రోజయ్య గారు, ఈనాటి సన్మాన స్వీకర్త మహానుభావులు పూజ్యులు తిరుమల శ్రీనివాసాచార్యులు గారు, నారాయణ శర్మ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, సోదరుడు వరప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే కిందకి వెళ్ళిపోయారు, నాగబల ప్రసాద్ గారు, సురేష్ గారు, మా గురువు గారు రసమే రాము గారు, వారి శ్రీమతి ఆశలత గారు, సోదరి మండలారా, మహాసాహితీవేత్తలారా, అందులో మా బాపురెడ్డి అన్నగారు ఉన్నారు, మా గురువు గారు ఓలేటి పారదీశ గారు ఉన్నారు, దోనకర శాస్త్రి గారు ఉన్నారు. ఇంతటి మహామహుల సభలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుడికి నేను ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సభకు వచ్చినట్టుగా లేదని నాకు ఒక సాహితీ పోలవనంలో విహరించడానికి వచ్చినట్టుంది. అలా ఇవాళ మనం కన్నుల పండుగ వారి సన్మానం చూసాం. ఆ సన్మానం వారికి అపురూపం, మనకి కడోపరూపం. మళ్ళీ చూసే భాగ్యం ఉంటుందో లేదో. 80 సంవత్సరాలు రావడమే పెద్ద గొప్ప. ఆ 80 సంవత్సరాల వయసులో ఇన్ని పుస్తకాలు రాసి ఇంతటి సత్కారం, అందు కూడా మహామహుల మధ్యలో తీసుకోవటం వారి జన్మ సార్థకమైపోయి ఉంటుంది. అలాంటి వారిని చూసి మన జన్మ సార్థకమైపోయింది. ఇవాళ చాలా మంచి రోజు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ చెప్పుకుంటాం, కానీ వారికి మాత్రం ఆ కనకాభిషేకం రోజు ఇవాళ జరిగింది. వారి బర్త్డే కూడా ఇవాళ అవడం ఎంత అదృష్టం చూడండి. ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది ఆయన బర్త్డే. అంత గొప్ప మహానుభావుడు మా శ్రీనివాసాచార్యులు గారు సెంచరీ కూడా కొట్టాలని, సచిన్ నెల్లూరుకి ఎంత పేరు వచ్చిందో వీరికి అంత పేరు రావాలని, సెంచరీ వీరుడు అవ్వాలని, ఇంకా ఎన్నో పుస్తకాలు రాయాలని కోరుకుంటూ మీద దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. ఆయనని నిర్వహించాల్సిందిగా శ్రీమతి ఆశాలత గారిని కోరుతా ఉన్నాం. తిలకం దిద్దుతున్న పండిత ప్రకాండులకు, కవులకు, విద్వన్మూర్తులకు ఈవేళ తిరుమల శ్రీనివాసాచారి గారి 80 వసంతాల పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక సన్మానం జరిపే ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారిని వరుసగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథులు త్వరగా వెళ్ళిపోవలసి ఉండడం వల్ల దయచేసి వెంటనే వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఆచార్య రవ్వ శ్రీహరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాన్య ముఖ్య అతిథులు కొణిజేటి రోషయ్య గారి స్వహస్తాలతో వారికి సత్కారోత్సవం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలు రెండూ గర్వించదగిన మహాపండితులు ఆచార్య రవ్వ శ్రీహరి గారు. ప్రధానంగా సంస్కృతాంధ్ర భాషలో విశారదులు, విశేషించి వ్యాకరణ శాస్త్రంలో నిఘంటు నిర్మాణ దక్షులు, భాషా తపస్వి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. వారి మహనీయ వ్యక్తిత్వాన్ని పరిచయం చేసిన తొలి రచయిత, సరసమైన కవిత్వాన్ని, విమర్శను వేలాయించినటువంటి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి సత్కారం. అదే వరుసలోనే ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు విమర్శకులందరికీ మార్గదర్శకులు. డాక్టర్ జె పాపురెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. పద్యం, గేయం, వచన, కవిత ఈ 3 ప్రక్రియల్లో సరసన ప్రబోధాత్మకమైన అనేక లలిత గీతాలను అందించారు. సమున్నత పదవుల్ని అలంకరించిన సత్కవితా రచనను విడిచిపెట్టని సాహిత్య ప్రేమికులు. తిరునగరి గారు సుప్రసన్నాచారి గారి సత్కారాన్ని అందుకోవడానికి విచ్చేశారు. బాపురెడ్డి గారు ఆ వెంటనే వస్తూ ఉన్నారు. ఆ తర్వాత తిరునగరి అనగానే తిరుపతి జ్ఞాపకం వస్తుంది. తిరు అంటే మన తెలుగులో శ్రీ అని అర్థం. అందువల్లే శ్రీకరమైన పద్యగే ఉన్నారు తిరునగరి గారు. ఆచార్య భీమశంకరం గారిని వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాము. భీమశంకరం గారు వారి వృత్తి విజ్ఞాన శాస్త్రమైన, ప్రవృత్తి మాత్రం 100కి 100 పాళ్ళు తెలుగు సాహిత్యమే. పద్య రచనలో మహనీయమైన వైవిధ్యాన్ని, పాండిత్యాన్ని ప్రకటించారు ఆచార్య భీమశంకరం గారు. అయినా అణుమాత్యమైన అహంకారం లేదు. సౌజన్యమూర్తి భీమశంకరం గారు.
ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు దయచేసి వేదికపైకి రావలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి ప్రేక్షకులంతా చివరి దాకా కూర్చొని ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆ తరువాత ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆరగించి వెళ్ళవలసిందిగా మరీ విన్నవిస్తున్నాం. చివరి దాకా కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేయండి. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఘంటసాల గళంలో వినిపించి ఆనందింప చేయగలరు. మంచి నటులు, అనేక పద్య నాటకాల్లో వివిధ పాత్రలు ధరించారు, మెప్పించారు. విశేషించి సుప్రసిద్ధ ప్రజానటి శ్రీమతి జమున గారి పక్కన శ్రీకృష్ణ పాత్రను ధరించారు. ఆచార్య మసనా చెన్నప్ప గారిని ఇదివరకే ఆహ్వానించాం. మసనా చెన్నప్ప గారు మీరు కొంచెం పక్కకు మసనా చెన్నప్ప గారి తర్వాత ఆచార్య ఫణీంద్ర గారు. ఓలేటి పార్వతీశం గారు. డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు. ఆయన తండ్రికి తగిన తనయులు, సత్కవీంద్రులైన కీర్తిశేషులు శశాంక గారి పుత్రులు. జ్ఞానశాస్త్రి గారు తెలుగు సాహిత్య సమారాధకులు. శీలా వీర్రాజు గారు. శ్రీ శీలా వీర్రాజు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. డాక్టర్ పత్తిపాక మోహన్ గారు. శీలా వీర్రాజు గారితో పాటు పత్తిపాక మోహన్ గారు. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు. పత్తిపాక మోహన్ గారు రమణీయ కవితా సృష్టిలో ముందుకు సాగుతున్నారు. బాల సాహిత్యాన్ని సృష్టించి ఆ రంగంలో సుప్రసిద్ధులయ్యారు పత్తిపాక మోహన్ గారు. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు. వారి పేరు చెప్పగానే పాట జ్ఞాపకం వస్తుంది. లలిత గీతాల మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు ఆచార్య వేణుగారు. అలాగే ఏమండి మరి ఇక్కడికి చూద్దాం. ఆచార్య వేణుగారు. డాక్టర్ కేబి గోపాలం గారు. సుధామ గారు. వేణుగారు పద్యగానంలో, పద్య రచనలో విశేష కృషి చేశారు. వేణుగారు సత్కారం స్వీకరిస్తున్నారు. కేబి గోపాలం గారు. డాక్టర్ కేబి గోపాలం గారిని ఆహ్వానిస్తున్నాం. ఆ వెంటనే సుధామ గారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు గోపాలం గారు బహుభాషామూర్తులు. విజ్ఞాన శాస్త్రంలో ఉన్న మహనీయులను, మేధావులను గూర్చి బుల్లితెర ద్వారా విశేషంగా పరిచయం చేశారు. గోపాలం గారికి సత్కారం జరుగుతోంది. సుధామ గారు అనగానే సుధా మధుర కావ్యగానం స్ఫురిస్తుంది. వచన కవిత రాసిన, మంచి గేయం అల్లిన, పుస్తక సమీక్ష చేసిన వారిది ఎంతో అద్భుతంగా ఉంటుంది సుధామ గారు. ఆచార్య గౌరీశంకర్ గారు. ఆ తర్వాత ఆచార్య నిత్యానందరావు గారు. ఆ వరుసలోనే మృత్యుంజయ శర్మ గారు. తెలుగు సాహిత్య శిఖరాలను గురించి చక్కని అవగాహన ఉన్నవారు ఆచార్య గౌరీశంకర్ గారు. నిత్యానందరావు గారు తమ జీవితాన్ని కవిత్వంతో ప్రారంభం చేసి విమర్శన రంగంతో విశేష పరిచయం ఉన్న ఆచార్య నిత్యానందరావు గారు. శ్రీ మృత్యుంజయ శర్మ గారు. ఈనాటి తెలుగు సాహిత్య పరిశోధకులకు
నిత్యానందరావు గారు రచించిన పరిశోధక పరిచయ గ్రంథం ఒక కర దీపిక. శ్రీ మృత్యుంజయ శర్మ గారు సంస్కృతాంధ్ర భాషా పండితులు. అలాగే జక్కాని వెంకటరాజం గారు, వెంకటరాజం గారి తర్వాత నాళేశ్వరం శంకరం గారు. నాళేశ్వరం శంకర గారు ఇచ్చేశారు. వచన కవిత నిర్మాణంలో సిద్ధహస్తులు వారు. మృత్యుంజయ శర్మ గారు, అలాగే డాక్టర్ కేబి లక్ష్మి గారు, జక్కని వెంకటరాజు గారు, మంచి కవి కేబి లక్ష్మి గారు ఇచ్చేశారు. కవిత్వ రచనలో కథా రచనలో విశేష కృషి చేశారు డాక్టర్ కేబి లక్ష్మి గారు. జక్కాని వెంకటరాజం గారిని ఆహ్వానిస్తున్నాం. కేబి లక్ష్మి గారి తర్వాత అయినంపూడి శ్రీలక్ష్మి గారు, శ్రీమతి అయినంపూడి లక్ష్మి గారు, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు, శారదా అశోకవర్ధన్ గారు ఇచ్చేశారు. దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా తెలుగు సాహిత్య సేవ చేస్తున్న మహిళామూర్తి శారదా అశోకవర్ధన్ గారు. సాధన నరసింహాచార్య గారు, మాన్యులు ముఖ్య అతిథులు కొణిజేటి రోషయ్య గారు. వారి ఎంతో సహృదయంతో ఇంతమందిని సత్కరించారు. వారికి రసమై పక్షాన ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఉన్నాం. జి కుమారస్వామి నాయుడు గారు, సాధన నరసింహాచారి గారు,